మంచిగా వీడియో తీద్దామంటే వాన పడుతుంది, ప్లస్ కరెంట్ బి పోయింది. అట్లుంటుంది మన గాచారం. మంచిగా వీడియో తీద్దాము అని చెప్పేసి పైకి వస్తే అన్ని సెటప్ తీసుకొని వచ్చినాం. ఇక కరెంట్ బోర్డు అన్నీ తీసుకొచ్చినాం, కెమెరా అన్నీ తీసుకొచ్చి పైన పెట్టినాం. కథ వాన స్టార్ట్ అయింది. అట్లుంటుంది. మధ్యాహ్నం కూడా అట్లనే పడ్డది. చూడు ఎట్లా పడుతుందా. తగ్గింది. ఇక మనలో ఏమో లైట్ ఫిక్స్ చేస్తారు. ఏమి అక్షిత్, లో బడ్జెట్ లైటా? లో బడ్జెట్ లైట్ తప్పదు. ఆశ ఇంత లో బడ్జెట్, నా జాబ్, నా కెరియర్ మర్చిపోయి కావాలి. ఆ లైట్ ఆడ సెట్ చేయి. అరే ఇంకో లైట్ ఏమో ఈ లెఫ్ట్లో పెట్టు. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి, ఇక్కడ ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఇంకో లైట్ పెట్టినామంటే అప్పుడు సినిమాటిక్ లుక్ వస్తుంది మనకి. చూసేటోళ్ళకి ఎట్లుండాలంటే ఇంత మంచి ఎలా తీసాడు అని చెప్పేసి మాట రావాలి. ఏ అభిగాడు ఆడిపోయిండు బిర్యానీ తీసుకురండి. తిండి అనగా దనదన ఉరికిండు ఇంకా బిర్యానీ. మళ్ళా ఇగో బిర్యానీ అంటే భూమి మీద ఆగదు ఇక. మన గరుడ ఈడుంది రెడీగా. లైట్లు, స్టాండ్లు, ట్రైపాడ్లు, టేబుల్, RGB లైట్లు అన్నీ. ఇగో ఈ లైట్కి అంటే మనకి ఏమైందంటే ఇప్పుడు కట్ చేస్తున్నాం, ఇక్కడ లైట్ కట్ చేస్తున్నాం. వెనకాల బ్యాక్గ్రౌండ్లో చీకటి కావాలి. చీకటి అయితే అప్పుడు ఇంపాక్ట్ అలాగ ఉంటుంది. 10 minutes సీన్ మనం తీయబోతున్నాం. 10 నిమిషాల సీన్. 10 minutes సీన్ ఏంటంటే కాంచనా సినిమాలో ఒక సీన్ ఉంటుంది. పసుపు రాసుకొని వచ్చి వాడు కూర్చొని అంతా చూసేసారా అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. సో అదే సీన్ మనం రీక్రియేట్ చేస్తున్నాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందరూ సినిమాటిక్ లైక్ ఎట్లా అంటే, నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఎందుకు రీల్స్ ఆపేసినారు అది అని చెప్పేసి. సో మనం కంటెంట్ అందరికి ఇవ్వాలి, అందరికీ చూపెట్టాలి కూడా. మనం కూడా టాలెంట్ ఏది ఉంది మన దగ్గర. కానీ కాదు అంతే చేసి 10 minutes వీడియో అయితే 10 hours చేస్తాం మనం. మరి ఏం సెటప్ లేనప్పుడు అలానే ఉంటుంది. మనమే కదా చేసుకునేది. అదే షూటింగ్లో అయితే ఎంత మంచిగా చేసుకుంటున్నాం. సో అంతా సెటప్ అయిపోయింది. అన్ని లైట్లు 1, 2, 3 వెనుక వాళ్ళు ఇంకోటి ఆడ అంతా సెట్ అయిపోయింది. బిర్యానీ కూడా వచ్చేసింది. ఇక మన యాక్టర్ కూడా వచ్చేసాను. ఇప్పుడు నాకు అన్న అవుతాడు. అండ్ అంతా సెటప్ చేసేసినాం. ఇక ఇది హైట్ సరిపోవట్లే అని చెప్పి కింద రాళ్ళు పెట్టినాం మనం. అట్లుంటుంది మనతోనే. కానీ ఇట్లా కూర్చుంటావా? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? సర్లే వదిలేయండి. సో వీడియో అయితే మంచి హైప్ ఇవ్వబోతున్నాం. వీడియో అయితే మొత్తం సినిమాటిక్ తీస్తున్నాం. ఏమంటున్నా అంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలంటే కామెంట్ చేసి అయితే పెట్టేసేది. ఇదంతా మేకింగ్ కింద BTS బిహైండ్ ద సీన్ వస్తుంది. ఇక మన గీరోలు అంతా సామాన్లు ఇంకొన్ని తీసుకురానికి పోయారు. కొంచెం హైప్ అయితే తీసుకురావడానికి ఇవన్నీ చేస్తున్నాం. అండ్ ఇక బిర్యానీ కూడా వచ్చేసింది. దవాకే ఖానా ఉటాకే బటన్. నాకేం గలీజ్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు గలీజ్ అంటే ఇక లెఫ్ట్ హ్యాండ్తో తినాలి. ఇప్పుడు అది పెద్ద టాస్క్. వీడియో కావాలంటే చెయ్యాలి. ఇక మన బాయ్స్ కూడా వచ్చేసింది. ఏదిరా తెస్తున్నాడు అందరూ మోపిస్తున్నావా? నువ్వు మామూలు ఎవరా? చలో స్టార్ట్ చేద్దామా? ఏంటా చూపు అడుగుతున్నానుగా. ఆ బస్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను ఈ కాలం బస్ పట్టిందా? రే వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. మేమందరం చూసాం. ఈడ వీడియో తీస్తున్నాం అంటే అన్న తింటున్నానే ఉన్నాడు. ఇంకా పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు బస్ రాసుకుంటున్నాను? అన్నా మాకు లేదా చూపు అడుగుతున్నానుగా. ఆ బస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకెందుకు లేదు? ఉంది. బొక్కలు కాదు. నీకు తెలియకుండా నేను ఈ కాలం బస్ పట్టిందా? నీకు అర్థమైంది? చాలు. డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియగలుగుతాను. పొద్దున వదినేమో మేడ పైన గాజులు వేసుకొని నేను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కలగని జోకలే కనపడుతున్నా.
అబ్బా దాచుకుంటే తెలీదా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి రాఘవా, ఏమైంది? నువ్వు చేసి అసహ్యంగా ఉందా? అనిపిస్తలే దగ్గర ఏం చేస్తున్నారు? నీకు పసుపు బొట్టు పెడతారు. పసుపు బొట్టు కాదు, నాకు కుంకుమ పెడతారు. కుంకుమ ప్రోగ్రామ్ చేస్తున్నా చెప్పాలి. రెండు తీసి పెడదాం. పసుపు కావాలి ఇంకోటి ఉందిలే. ఇగో అంటే పైసలు నేరా అంతా బానే ఉంది కానీ బిర్యానీ చూస్తే తినే బుద్ధి అవుతుంది నాకైతే. అట్లా తినొద్దు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నువ్వు తిన్నావు అంటే నీకు కడుపు నొస్తుంది నాకు ఇవ్వకుండా. ఫంక్షన్ అన్నాడు కదా బరాబర్ పెడతాం. అగ్గో పోతరాజు వచ్చిండు. అర్రే ఇంకోటి కూడా ఉంది. ఇంకో చెయ్యి ఉంది కదా దీనికి. ఇగో చడా 2 చేతులు ఉంటాయి. గాడికి ఇప్పాడు. మొత్తానికి 2 చేతులు పని చేస్తుంది. ఈ కుంకుమ లెక్క లేదన్నా, పౌడర్ లెక్క ఉంది. అన్న కారం లెక్క ఉంది. ఏం బ్రాండ్ రాదు? మిర్చి కారం. మిర్చి కారం అంట. ఇది ఏం అడుగుతుండే, ఏం చెప్తుండే చూడు. ముగ్గు లెక్క ఉంది ఇది. ముగ్గు రైట్, ఇప్పుడు ముగ్గేసేసారు ఆడ. గొబ్బమ్మ లెక్క వచ్చింది అది. బరాబర్ ఉందా? ఆగరా, బరాబర్ ఉందో లేదో చూడండి. వీడియో చూపిరా చూడడానికి. మేమందరం చూసాం కాదని బుకాయిస్తావా? చేయబెట్టు బాయ్. నోరు తెరిచి చెప్పరా? రేయ్ పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకొని స్నానం చేసావు? చెయ్యిరా. రాఘవా, సో ఫైనల్ అయితే మన షూట్ అయిపోయింది. ఇక మెల్లగా వీళ్ళు ఫోటోలు దిగుతారు. ఇక ఇక్కడ ఫోటోలు దిగుతాడు. అభిగాడు ఇంటికి రైట్ అయిపోయింది. సోనిగాడు ఉన్నాడు. ఇంకా సాయిగాడు చూడ హాయ్ చెప్తుండ. ఆ పురుగులు చుట్టూ తిరుగుతున్నాయి. 7 o'clockకి స్టార్ట్ చేసినాము. గంట వర్షం పడ్డది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 2 అవుతుందిరా. 2 o'clock వరకు షూట్. నేనైతే అలసిపోయినా, మస్తు అలసిపోయినా. అయిపోయింది ఓపిక గీపిక అంతా నశించింది. సో ఫుల్ వీడియో అయితే వస్తుంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫోటోషూట్ చేస్తాను శ్రీధర్ బాయ్. కొంచెం దగ్గర పెట్టరా వైట్ లైట్. పెద్ద లెన్స్ కావాలి.